హాయ్ స్టూడెంట్స్, ఇదైతే రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 2 1.2లో సెకండ్ క్లాస్. ఆల్రెడీ మనం 1-2 సమ్స్ వేరే ప్రీవియస్ క్లాస్లో చేసాము. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో చూసాక ఎవరైనా చూడండి. ఇక్కడ మనకి 3, 4, 5, 6 ఇంకా 4 సమ్స్ ఉన్నాయి. ఇవి చేస్తే ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఈ క్లాస్లో ఈ సమ్స్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అలానే థర్డ్ అండ్ ఫోర్త్ సమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్ సమ్స్ అనమాట. కొంచెం రైటింగ్ ఉంటుంది ఆ సమ్స్కి, కొంచెం జాగ్రత్తగా లాజిక్ అయితే అర్థం చేసుకోండి. క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడో ఒకసారి క్లారిటీగా చూడండి పిల్లలు. చెక్ వాట్ ఎవర్ 6 power n can end with the digit 0 for any natural number n. 6 power n అనేది లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అది ఎండ్ విత్ ద జీరోతో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు క్వశ్చన్. అది మనల్ని చెక్ చేసి చెప్పాలి. పిల్లలు ఒకసారి చిన్న లాజిక్ చెప్పండి. 6 power 1 ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 36. 6 క్యూబ్ ఎంత? 216. లాస్ట్లో ఏమొస్తుంది? 6కి పవర్ ఏది ఉన్నా సరే లాస్ట్లో ఎంత వస్తుంది? 6 వస్తుంది కదా డిజిట్. సో 6 power nకి లాస్ట్లో 0 ఉంటుందా? ఉండదు. సో ఇట్ ఈజ్ ఏ నాట్, ఉండదు. మనం చెప్పేయాలి. కానీ అది ఎలాగ మనం చెప్పాలంటే అది ప్రూవ్ చేసినట్టు చెప్పాలి. సో 6 power n ఈక్వల్ టు 6ని ఎలా రాయొచ్చు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో 2 3s are 6. 2 3s are 2 into 3 power n. Here the prime factors are 6. The prime factors are 6. 6కి prime factors ఏంటి? 2 and 3. So 6 power n cannot be end with the digit 0. 6 power n అనేది end with the digit 0. 0తో end అవ్వదు. If the prime factors are 2 and 5. 2 and 5 కనుక ఒకవేళ ఏదైనా నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అయితే దెన్ దట్ బి నెంబర్ విల్ బి ఎండ్ విత్ 0. 2 and 5 అనేవి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉన్న నెంబర్ మాత్రమే ఎండ్ విత్ డిజిట్ 0ని కలిగి ఉంటుంది. దేర్ ఫోర్ 6 power n కెనాట్ బి ఎండ్ విత్ 0. ఓకే పిల్లలు, ఇదైతే అర్థమైంది కదా క్లారిటీగా. ఫోర్త్ వన్ చూద్దాం. చూడండి ఇప్పుడు. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఈ రెండు నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయా అని అడుగుతున్నాడు క్వశ్చన్. అవితే ఎందుకు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైనా రెండు నెంబర్స్ చేత మల్టిప్లై అయితే అది కాంపోజిట్ నెంబర్. ఎగ్జాంపుల్ 4 2 2s are 4, 6 3 2s are 6. ఈవెన్ నెంబర్స్ అన్నీ కాంపోజిట్ నెంబర్సే. 2 మాత్రం కాంపోజిట్ నెంబర్ అవ్వదు, ఎందుకంటే 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము? ఇందులోనూ ఒక 13 ఉంది, ఇందులోనూ ఒక 13 ఉంది. 13ని కామన్ తీసాను, ఇంకేం మిగిలింది? 7 into 11 into 1 అంతే కదా. చూడండి పిల్లలు, ప్లస్ 1. 13 కామన్ తీస్తాం కదా. 7 11s are 77 ప్లస్ 1 ఎంత? 78. 13 into 78. ద అబోవ్ నెంబర్ ఈజ్, పైన ఉన్న నెంబర్ ఏంటి మనకి? కెన్ బి ఎక్స్ప్రెస్డ్ as ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అదర్ దెన్ 1 and itself. 1 and itselfతో కాకుండా 2 నెంబర్స్తో ఇది మల్టిప్లై అవుతుంది. 1 and itselfతో మాత్రమే మల్టిప్లై అయితే ఆ నెంబర్స్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్స్ అంటారు. అదర్ దెన్ 1 and itself, ఇది 1తోనూ మల్టిప్లై అవుతుంది, ఇట్ సెల్ఫ్తోనూ మల్టిప్లై అవుతుంది, దాంతో పాటు 2 నెంబర్స్తో ఇది మల్టిప్లై అవుతుంది. సో ఈ నెంబర్ అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఈ రెండింటిలోంచి మనం ఏం కామన్ తీయచ్చు చెప్పండి ఒకసారి పిల్లలు? ఎస్, ఎగ్జాక్ట్లీ 5ని కామన్ తీయచ్చు. 5ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది నాకు? ఇంటూ 1, ఇక్కడ ప్లస్ 1. 7 6 are 42. 4 into 3 2s are 6. చూడండి, 42 into 24 plus 1. 42 24s are 1008 plus 1 1009. It is also the above number is also can be expressed as product of 2 numbers other than 1 and itself. 1 and itself తో పాటు 2 నెంబర్స్ మల్టిప్లై అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద కాంపోజిట్ నెంబర్. ఓకే, ఫిఫ్త్ వన్ చూడండి పిల్లలు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్ అనే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా సరే నేను మీకు రిప్లై అయితే ఇవ్వగలను ఫ్రీ టైంలో. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. క్వశ్చన్ అయితే గమనించండి, క్వశ్చన్లోనే ఆన్సర్ మొత్తం ఉంటుంది. హౌ విల్ యూ షో దట్ 17 into 11 into 2 plus 17 into 11 into 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్? ఎక్స్ప్లెయిన్. ఈ రెండు నెంబర్స్ అనేవి కాంపోజిట్ నెంబర్ అని మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఇదేంటి? గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ రాసుకున్నాము. ఈ రెండింటిలోంచి మనం ఏం కామన్ తీయచ్చు? ఎగ్జాక్ట్లీ 17 into 11 రెండిట్లో ఉంది కదా, రెండింటిని కామన్ తీసేస్తే ఇందులో ఇంకేం మిగిలింది? 2. ఇక్కడ 5, 2 plus 5. 2 plus 5 ఎంత? 7. ఇవేంటి? 17 into 11 into 7. ద గివెన్ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఫ్యాక్టర్స్. 11 17 7. 3 నెంబర్స్తో అది డివైడ్ అయింది కాబట్టి సో గివెన్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ నెంబర్.
ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100? ఆల్రెడీ మనం 6 పవర్ n చేసాం. ఎంతొస్తుంది? 6 వస్తుంది. 0 రావట్లేదని ఖచ్చితంగా మనం అక్కడ చెప్పాం. అదే కదా ఇది. సో, 6 పవర్ 1 ఈక్వల్ టు 6, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36, 6 క్యూబ్ ఈక్వల్ టు 216, 6 పవర్ 4 ఈక్వల్ టు 6 క్యూబ్ ఇంటూ 6 కదా! 6 6 ఆర్ 36, 3 ఉంది. 6 1 ఆర్ 6 ప్లస్ 3 9, 6 2 ఆర్ 12 ఎంత? అండ్ సో ఆన్ 6 పవర్ 100కి చేసిన లాస్ట్‌లో ఏమొస్తుంది? 6 వస్తుంది. దేర్‌ఫోర్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 100 ఈస్ 6. ఓకే. పిల్లలు మీకు గనక ఈ వీడియో నచ్చింది, మీకు హెల్ప్ అయింది అనుకుంటే గనక వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ నేమ్ గుర్తుంది కదా పిల్లలు? శ్రీ మేధా మ్యాథ్స్ ట్యుటోరియల్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.